సూరి హత్య కేసులో సిఐడి పోలీసులు పురోగతి సాధించారు. భానుకి కుడి భుజంగా భావిస్తున్న సినీ నిర్మాత సింగనమల రమేష్ ని అరెస్ట్ చేశారు. సిఐడి పోలీసులు ఆయన్ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు. మురళి, రమేష్ ని ఎప్పటిలోగా హైదరాబాద్ తరలించే అవకాశాలున్నాయి? రమేష్ కి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి చెన్నైలో టీ నగర్ సంబంధించిన కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాళ్ళకు సిఐడి అధికారులు కస్టడీ తీసుకుని ఈ రోజు వీలైతే ఈ రోజు సాయంత్రం ఫ్లైట్ లేదా మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రమేష్ ని ప్రస్తుతం సిఐడి అధికారులతో పాటు చెన్నై క్యూ బ్రాంచ్ అధికారులు కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. క్యూ బ్రాంచ్ అధికారుల విచారణలో రమేష్ కీలకమైన అంశాలు చెప్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఎందుకంటే రమేష్ తనకి సూరి భాను పరిచయం కానీ తర్వాత సూరి హత్య గురించి కానీ భాను ఆచ గురించి తెలియదని చెప్పారు. కానీ క్యూ బ్రాంచ్ అధికారుల ఇంట్రాగేషన్ లో భాను సూరి హత్య తర్వాత 1 month వరకు తనతో కలిసినట్టు తనకి సపోర్ట్ జరిగినట్లు తనకు కొంతకాలం వరకు తనకు డైరెక్ట్ గా కాకుండా మధ్యవర్తి ద్వారా భానుకు కొంత డబ్బును కూడా చేరదీసినట్లుగా క్యూ బ్రాంచ్ ఇంట్రాగేషన్ లో రమేష్ వెల్లడించినట్టుగా తెలుస్తుంది. కానీ ఏదైనా సరే సిఐడి డిఎస్పీ మల్లారెడ్డి అదేవిధంగా సిఐడి ఎస్పీ వెంకటేశ్వర ప్రస్తుతం ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఈ వరకు 2-3 గంటలు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఈ పేపర్ అంటే డాక్యుమెంట్ వర్క్ అంత కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్ వర్క్ ఎందుకంటే సిఐడి ఐజీ చెప్పే 24 hours టైం ఉంది కాబట్టి ఈ రోజు సాయంత్రం మేము శ్రీనగర్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత హైదరాబాద్ తరలించిన తర్వాత మరొకసారి మీడియా ముందు ప్రొడ్యూస్ చేసి తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. నాంపల్లి కోర్టు నుంచి జైలు పంపి తిరిగి కస్టడీకి తీసుకుంటామని సిఐడి ఐజీ ఉమాపతి చెప్తున్నారు. శ్వేత, మురళి, సింగనమల రమేష్ పై ఇప్పటికే ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఉన్నాయి? సింగమల రమేష్ అదేవిధంగా అతని భార్య పేద 3 కేసులు సిఎస్లు నమోదైనాయి. ఒకటి 420 చీటింగ్ కేసు, అదేవిధంగా 406 అంటే ప్రాపర్టీ మిస్ప్రాపర్టీ చేసినందుకు, అదేవిధంగా 506 బెదిరించి ఈ 3 సెక్షన్ల మీద కేసులు నమోదయ్యాయి. వీళ్ళిద్దరూ కూడా ఫైనాన్షియర్లు అందరినీ జూబ్లీ హిల్స్ లో ఉన్న బాలాజీ కలర్ ల్యాబ్ కి తీసుకొచ్చి సింగమల రమేష్, కళ్యాణ్ అతని భార్య బెదిరించారని 3 కంప్లైంట్లు వచ్చాయి. అదేవిధంగా పైరసీ కేసు కూడా ఒకటి వీడియో కూడా ఉంది. షాలిమార్ వీడియోస్ కూడా సిసిఎస్ పెట్టించారు. ఈ కేసులన్నింటి కూడా సిసిఎస్ నుంచి సిఐడి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ సిఐడిలో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సింగమల రమేష్ కొంత పెద్ద సినీ పెద్దలతో రాయబారి నడిపి కేసు కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేశారు. కాంప్రమైజ్ అవుతూనే మరోవైపు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగి తనకి తన భార్యకి బెయిల్ కావాలని. కానీ కోర్టు మాత్రం సింగమల రమేష్ భార్యకి మాత్రమే ముందస్తు బెయిల్ ఇచ్చింది. సింగమల బెయిల్ పిటిషన్ పూర్తిగా తిరస్కరించడంతో తప్పని పరిస్థితి సింగనమల రమేష్ సిఐడి అధికారులు లొంగిపోవాలనే ఆలోచనకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలో రమేష్ తలదాచినట్లుగా సిఐడి ఐజీ ఉమాపతికి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో చెన్నై పోలీసు సహకారంతో ఈరోజు తెల్లవారుజామున వాళ్ళని రమేష్ ను అదుపులో తీసుకున్నారు. శ్వేత, థ్యాంక్ యూ మురళీధర్. ruchilu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchilu.com.